ప్రతి శనివారం ప్రకాశం జిల్లా మార్కాపురంలో ప్రజా దర్బార్ నిర్వహిస్తామని మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి తెలిపారు. మార్కాపురం పట్టణంలోని జవహర్ నగర్ లో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రథసప్తమి వేడుకలు మునుపెన్నడూ లేని విధంగా దిగ్విజయం చేశారని అన్నారు. ముఖ్యంగా వేడుకల్లో వేలాది మంది ప్రజలు పాల్గొన్న మున్సిపల్ సిబ్బంది కష్టించి పనిచేసి చెత్త లేకుండా రోడ్లను శుభ్రంగా ఉంచారని, రాత్రి 12 గంటల వరకు కష్టపడుతూనే ఉన్నారని వారి శ్రమను అభినందించారు. ముందు శుభ్రత అనేది ఎట్లా ఉంటుందో చూపించి బ్రహ్మాండంగా పనిచేశారు. వారిని ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నాం. ఏమాత్రం అన్ని వేల మంది సమక్షంలో ఏమాత్రం కూడా ప్రజలు అసౌకర్యానికి గురి కాకుండా చూసుకున్నందుకు వారికి మా పార్టీ తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. అలాగే పోలీస్ డిపార్ట్మెంటు మరియు రెవెన్యూ శాఖ మరియు ఇతర శాఖలందరూ కూడా బ్రహ్మాండంగా పనిచేశారు. అందరూ కూడా అందుబాటులో ఉండి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. భవిష్యత్తులో ఇంకా ఈ కార్యక్రమాన్ని ఆ రథసప్తమి వేడుకలు కావచ్చు, అలాగే మా చెనకేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు కావచ్చు, ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఈ ప్రభుత్వంలో బ్రహ్మాండంగా జరుపుతామని, దానికి ప్రజలందరూ కూడా సహకరించమని చెప్పి కోరుతా ఉన్నాం. అలాగే రేపు శనివారం నుంచి మార్కాపురంలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తూ ఉన్నాం. ఉదయం 10 గంటలకు మా పార్టీ కార్యాలయం దగ్గర ప్రజా దర్బార్ స్టార్ట్ చేసి మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగిస్తాం. మన 4 మండలాలు అలాగే మున్సిపాలిటీల్లో ఉన్నటువంటి అధికారులందరూ కూడా ఇక్కడ అందుబాటులో ఉంటారు. ప్రజలకు తక్షణం చేయాల్సినటువంటి సమస్యల్ని తక్షణమే పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టేదానికి ఈ ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాం. దీన్ని ప్రజలందరూ కూడా సద్వినియోగపరచుకోవాలి.